మరి ప్రియా గారు చేసుకోరా? నేను అంటే చేసుకోను. నేను ప్రీవియస్ చూసాను ఒక ఇంటర్వ్యూలో మీరు పెళ్లి మ్యారేజ్ డివోర్స్ అని చెప్పేసి. బ్రేక్ అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ రిలేషన్ అన్న తర్వాత ఇంకా ఏదన్నా మనం ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం, ఒకసారి పెళ్లి చేసుకోవాలి. 10 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అది అందం కాదు కూడా. మరంటే మీరు ఫేస్ చేశారు లైక్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో దెన్ మీ పాప ఎవరైతే ఉన్నారో మంచి పర్సన్ ని చూస్ చేస్తా అంటున్నారు. మేనకోడలు మేనకోడలు చూస్ చేస్తానండి. చేస్తా. చూస్తానంటే ఇప్పుడు అంటే ఒక 100 మెంబర్స్లోని ఒక్కరైనా మంచి వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఎట్లా నడుచుకుంటారు ఏంటని, అందుకే ముందు వెనక చూసి మనం మ్యారేజ్ చేస్తే మళ్ళీ బ్రేక్ అవ్వకుండా రిలేషన్ మంచిగా ఉంటారు. లైక్ మీది విన్నది ఏంటంటే 4 years లవ్, ఆ తర్వాత మ్యారేజ్ అని చెప్పేసి. అవును, 4 years లవ్. అంటే లవ్ అయినా 6 months కి మ్యారేజ్ చేసుకున్నాం, కలిసి ఉండడం 4 years ఉన్నాం. ఎందుకు అంటే ఎందుకు బ్రేక్ అయిందని చెప్పేసి? బ్రేక్ అవ్వడం ఏంటంటేనండి, యాక్చువల్గా తనకి అనుమానం ఏంటంటే ఈ మోడలింగ్ ఫీల్డ్ వల్లనే తనకి అనుమానం. సో ఇప్పుడు నవ జనరేషన్ ఎలా ఉంది అని అంటే, నేనైతే పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది ఏదో అయిపోయింది. ప్రతి మనుషులు చిన్న చిన్న పెద్ద తప్పులు చేస్తారు. అది పట్టుకొని మనం భూతద్దంలోంచి చూసి అవే మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ గొడవలు ఆడుకుంటే ఉన్న రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల తనకి ఒక 1 year వరకు చాలా నచ్చ చెప్పాను, అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలేసే ఆ విషయాలన్నీ తేవద్దు అని. అంటే ఈ రోజు గొడవ అయితే 2 years బ్యాక్ గొడవ తీసుకొచ్చి గొడవలో కలుపుతారు. సో ఇంకా అది టార్చర్ ఎలా ఉంటుందో మీరు థింక్ చేయండి ఒకసారి. సో పగలనక రాత్రికి నిద్ర ఉండేది కాదు సరిగ్గా. ఏ టైంలో వచ్చి ఎట్లా ఏ మాట ఆడినా కూడా భయం. నేను ఓపెన్గా నా నోరిప్పి మాట్లాడలేకపోయేదాన్ని. ఇది మాట్లాడాలంటే మా పేరెంట్స్తో మాట్లాడనిచ్చేవాడు కాదు, మా బ్రదర్ వాళ్ళతో మాట్లాడనిచ్చేవాడు కాదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు, ఫ్రెండ్స్ని కలవనిచ్చేవాడు కాదు. సో ఇది ప్రతిదానికి అనుమానం. ఏ చిన్న గొడవతోని పెద్ద గొడవ అనమాట అది. అదేంటంటే ఒక 2-3 days తిండి మానేసి ఇంట్లో కొట్టుకొని అవి విసురుకొని అంత చిరాకు సిచ్యువేషన్. ఇంకెంతకాలం భరాయిస్తాను చెప్పండి అలాంటిది. పేషెన్స్ అనేది కొంతవరకే కదా ఉంటుంది మనకు కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే లవ్ చేసినా కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? మ్యారేజ్ అనేది చేసుకోక ముందే ఆలోచించండి, బట్ చేసుకున్నాక విడిపోవద్దు. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే ఒక 1 year ఫస్ట్ డీప్గా అబ్జర్వ్ చేసుకోండి ఒకరినొకరు. తొందరపడి పెళ్లి చేసుకొని అంటే మనం విడిపోతాం కానీ పేరెంట్స్ చాలా సఫర్ అవుతారండి. వాళ్ళు పరువు పోయి. అండ్ నిన్న మొన్న సమంత గారు చూసారా, డైవోర్స్ అయినండి, సెకండ్ హ్యాండ్, ఇది యూజ్ అయిపోయిన మనిషి అట్లా మాట్లాడతారు. అంటే మగాడు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు, ఆడది వన్స్ డైవర్స్ అయిందనంటే దాన్ని నిజంగా ఒక సెకండ్ హ్యాండ్ ఒక పీస్లా చూస్తారు దాన్ని. సో అబ్బాయికి ఏం పోదు, అమ్మాయికే పోయేది. సో జాగ్రత్తగా ఆచి తూచి పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటే మాత్రం కష్టమైన నష్టమైన వాటితోనే కొంచెం భరాయించండి. అంటే మీరెందుకు విడిపోయారంటే ఇంత టార్చర్ ఉంటే వదిలేసుకోవచ్చు. అందుకని ఒక 1 year అబ్జర్వ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్. ఈ 1 year లో మనకు అన్ని తెలిసిపోతాయి, లోపతాపాలన్నీ, వాడి మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి వాడు, అన్ని అర్థమవుతాయి. బిఫోర్ మ్యారేజ్కి మనం ఒక కొలిక్కి వచ్చామనుకోండి, సో పేరెంట్స్ని బాధ పెట్టే వాళ్ళం కాకుండా ఉంటామని నా ఒపీనియన్. మీరు ఇప్పుడు అన్నారు కదా లైక్ సెకండ్ మ్యారేజ్ అంటే ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అమ్మాయి మనిషి కాదా, లేకపోతే తనకి ఒక లవ్ కావాలి అనేది ఉండదా అనేసి. అంతేనండి. మరి విన్నారా సమంత గారు చెప్పింది? విన్నా. ఎందుకు నా లైఫ్ లో నేనే ఫేస్ చేస్తున్నాను కదా అవంతా. అంటే ఒక్క మ్యారేజ్ విడిపోయింది అని అంటే ఇప్పుడు అట్లా అయితే అబ్బాయి కూడా సెకండ్ హ్యాండ్ అవుతాడు. అంతే కదా. మరి వాడికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయమా? ఈవెన్ నేను వదిలేసిన అబ్బాయి కూడా చక్కగా మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళా. ఈవెన్ నేను వదిలేసి ఆల్మోస్ట్ మాకు 7.5 8 years అవుతుంది. 8 years అవుతుంది. తను నేను విడిపోయిన 1 year లోనే పెళ్లి చేసేసారు వాళ్ళ అమ్మ నాన్న. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మగాడు ఆడది లేకుండా ఉండలేడు. ఇది మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇందులో వాడు ఉండలేడు, మనం ఉంటాం. మన రెస్పాన్సిబిలిటీస్ అది అలా ఉంచుతాయి. మన ప్రెజెంట్ ఎలా అయిపోయినారంటే ద వే ఆఫ్ డ్రెస్ చూసేసి, లేకపోతే మనం ఎలా మాట్లాడుతున్నాం. తప్పండి. మొన్న కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒకరు కామెంట్ చేసి, మీరు మంచి మాటలు చెప్తారు, మంచి బట్టలు వేసుకోవచ్చు కదనంటే, బట్టలకి మనస్తత్వానికి సంబంధం ఏముంది? మనసు అనేది లోపల ఉంటది. మా అమ్మ నాన్న పెంచిన పద్ధతి బట్టి ఉంటది, నేను తిరిగే సర్కిల్ బట్టి ఉంటది. సో బట్టలు వేసుకున్నాను అంటే ఇండస్ట్రీలోని చాలా రకాల టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం, అవన్నీ మన ఓన్ కాదు కదండి. ఇప్పుడు నేను మ్యాట్ 2లోని అంటే రివీల్ చేయొద్దు కదా, ఒక క్యారెక్టరిజం చేశాను.
అది కొంచెం మైనస్. కానీ అది క్యారెక్టర్ వరకే చూడండి, ఇది పర్సనల్ లైఫ్ కి ఎందుకు వెళ్తారు? చాలా మంది బట్టలకి వేసుకున్న బట్టలకి మనం మాట్లాడేదానికి సంబంధం లేదండి. అలానే కొంతమంది అమ్మాయిలు అంటే మేమంటే ఇండస్ట్రీలో తరపున వేసుకున్నాం, బయట అమ్మాయిలు అంటే ప్యాషన్, ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ వేసుకోలేరేమో. అలానే కొంతమంది వల్గర్ గా కూడా ఉన్నారు, ఇంకా అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడలేము ఇంకంతే. సో అలా వాళ్ళ వల్ల మనం కూడా కొంచెం దెబ్బతింటున్నామేమో అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను, ఇక్కడికి చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అన్నీ నేను రాలేను. సో సింపుల్గా వచ్చామా, ఇంటర్వ్యూ చేసుకున్నా, వెళ్ళామా అని ఉంటుంది. సో నాకు కూడా రీసెంట్లీ షర్ట్ వేసుకొచ్చినందుకు ఎందుకు వెళ్తున్నావు, నీది అది కాదు కదా, నీ ట్రెడిషనల్ కదా అని చెప్పి నాకు కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ తప్పదు, మనం యాక్సెప్ట్ చేయాలన్నిటి. అంతే. యా. సో మీరు లైఫ్లో అంటే దీనివల్ల నా లైఫ్ చేంజ్ అయిందా అన్న టర్నింగ్ పాయింట్ ఏమన్నా ఉందా? టర్నింగ్ పాయింట్ అలా ఏం లేదని చెప్తున్నాను కదా, ఎప్పటికప్పుడు నేను అట్లా కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఉన్నాయండి చాలా. నా లైఫ్ కాదు కదా, నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఈవెన్ నన్ను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రియాని ఒక కోవిడ్లో చూసిన ప్రియాని కంప్లీట్ నేను మదర్లా ఉంటాను. నేనున్నదానికి నేను మదర్లా ఉంటాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చాలా అంటే అది కొంచెం పర్సనల్. కానీ నిజంగా చెప్తున్నానండి, ఫ్రెండ్షిప్లో కూడా ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు. ఈ రోజు ఉండి మన పక్కనే ఉండి రేపు మనకు గోతులు తవ్వేస్తారు, తెలుసా? ఎవరిని నమ్మొద్దు. అండ్ ఫీమేల్ టు ఫీమేల్ అస్సలు నమ్మొద్దు, అది మాత్రం ట్రూ అండి. ఫీమేల్ టు ఫీమేల్ ఈ రోజు మేము అంటే ఒక అమ్మాయి చేసిన పనికి మేము ఎంత సఫర్ అవుతున్నామో అది పైన ఉన్న భగవంతుడికి మాకు మాత్రమే తెలుసు. అది స్టిల్ నా ఇప్పటికి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి. అంత నిజంగా చెప్తున్నాను, దయచేసి అమ్మాయిలతో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి, అమ్మాయిలు కూడా. అందుకే నేను ఎప్పటి నుంచి నేను ఫ్రెండ్షిప్ అందరితో కట్ చేసేసానండి. ఈవెన్ అంటే అది చెప్తున్నాను, ఇప్పటికీ కూడా మా లైఫ్ మీద పడిపోయింది అది. మేము పీక్కోలేకపోతున్నాం దాంతో, ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నాం అందులో నుంచి. ఒక అమ్మాయి సరదాగా సిల్లీగా చేసిన పని తను బాగానే ఉంటుంది, తను హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉందండి, పెళ్లి చేసుకొని పిల్లని కానది తెలుసా. అంటే ఒక ముందు వెనక ఆలోచించకుండా ఫ్యామిలీస్ అంటే హెల్ప్ చేసే చేతినే నరికేస్తారు. మనం ఎవరైతే సాయం చేస్తామో వాళ్ళ చేయినే నరికేస్తారు. సో అక్కడి నుంచి నేను ఫ్రెండ్షిప్ కానీ మనుషుల్ని నమ్మటం కానీ కంప్లీట్గా మానేశాను. ఇంకా అస్సలు బాబోయ్, అందుకే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా బాబోయ్ అది చాలా బ్యాడ్ మూమెంట్ నా లైఫ్లో. మీ దగ్గర పెట్స్ ఉన్నాయా? పప్పీ ఉంది. ఏం పప్పీ? సిజు. నేను 12 డాగ్స్ పెంచానండి ఇప్పటి వరకు. నాకు తెలిసినప్పటి నుంచి నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా చిన్నప్పుడు మేము కోడి పెంచుకుంటే దాన్ని ఎంతో ముద్దులాడుతుండే మా డాడీ, ఏంటి పశువులు పిచ్చేంటి నీకు అంటే, యానిమల్ లవర్ నేను, అంతే. చాలా ఇష్టం, ఏది పెంచుకున్నా కూడా చాలా ఇష్టంగా పెంచుకుంటాను. అవి కూడా నన్ను అంతే ప్రేమిస్తాయి. అవి ఆబ్వియస్లీ మనం ఎంత లవ్ చూపిస్తే రిటర్న్ అంతే. వాటిల్లో ఉన్న ప్యూర్ లవ్ అండి అది, నిజంగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేని లవ్ అది. అది మనుషుల్లో ఉంటే ఎంత బాగుండేది, చాలా బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. అదే కదా.